ఈరోజు స్కందగిరి టెంపుల్లో శ్రీ జనార్దన నంద సరస్వతి స్వామి సంస్కృతి ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి వేద సభలు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఏర్పాటు చేసి మరి అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించి ఇక్కడే పరీక్షలు నిర్వహించి ఇక్కడే వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇచ్చే కార్యక్రమం ఈ సంవత్సరం 25వ సంవత్సరం చేస్తున్న శుభ సందర్భంలో మరి తలపండినటువంటి మరి వేదాలు నేర్చుకున్నటువంటి పెద్దలు, అంటే మిమ్మల్ని ఏమని పిలవాలో కూడా నాకు సరిగా తెలీదు, మహామహులు ఇక్కడ వచ్చిన సందర్భంలో సరస్వతి పుత్రులందరూ కూడా ఇక్కడే ఉన్న సందర్భంలో ఈ భూమికి ఒక బలం వచ్చి ఉంటుంది నాకు తెలిసి. అంటే మీలాంటి వాళ్ళు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఒక అంటే ఏది ఉన్నా కూడా పారిపోతుంది, చెడు అనేది ఏది ఉన్నా కూడా పారిపోతుంది. మీరు చదివే మంత్రాలతోటి చుట్టుపక్కల ఏదైనా కూడా మనకు నెగటివిటీ ఏదైనా ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. అంటే మీరు మనస్ఫూర్తిగా మనసులోంచి లోపల నుంచి చదివేటి ఆ వేదాలలో ఉన్నటువంటి శక్తి అట్లాంటిది. ఇప్పుడు అక్కడికి వెళ్ళాం మేము, పిల్లలు ఎంతమంది పిల్లలకు ఈరోజు ఇక్కడ పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. వందలాది మంది విద్యార్థులను ఈరోజు వేద పండితులుగా మరి అందజేస్తూ ఉన్నారు. అటువంటి ఈ యొక్క మరి ఇక్కడ సభకు మేము ఏం చెప్పినా కూడా చాలా తక్కువే. మరి మా వంతుగా మేము ఇచ్చాము అనంటే ఇట్లాంటి వాటికి ఇస్తే చాలా పుణ్యమే, దాంతో మాకు మంచే జరుగుతుంది మన సమాజానికి. కాకపోతే రాను రాను వేదాలు అనేటివి కనుమరుగవుతున్నాయి. అది నా బాధ కూడా. నేను చాలాసార్లు చాలామందిని అడిగాను, వేద పాఠశాలలు తక్కువగా ఉన్నాయి, మనం కొత్త వేద పాఠశాల పెడదాము అనేటువంటి ఆలోచనతో నేను మాట్లాడినప్పుడు కొంతమంది వేద పండితులు ఏమన్నారంటే, అమ్మ మాది నడిచింది కానీ ఇప్పుడు వేద చదివిన పిల్లల్ని ఎవరు చేసుకోవట్లేదు, పెళ్ళిళ్ళకి ఇబ్బంది అవుతుంది అనేటువంటి మాట మాట్లాడారు. కానీ వేదం అనేది మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనం ఉంది. అంతరించిపోయిన వేదాలు ఏవైనా ఉన్నా కూడా పైకి తీసుకురావాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. కాబట్టి అటువంటి వాటికి మీలాంటి వాళ్ళే మీకు సలహాలు సూచనలు ఇవ్వాలి, ఒక ప్రణాళిక ఇవ్వాలి. మా తెలంగాణ గవర్నమెంట్ మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మరి వారు కూడా ప్రతిరోజు లేస్తే తను బ్రాహ్మణ్ సతహాగా తనకి చాలా మరి ఆలోచన ఉంది, తనకి చాలా అవగాహన ఉంది. దానికి తోడు నేను కూడా కొంత దేవుడి మీద ఉన్నటువంటి భక్తి అయితేనేమి, నాకు వచ్చిన ఈ శాఖ వల్లనైతేనేమి మేమిద్దరము కలుసుకొని మళ్ళీ మా పిఎస్ గారు తను బ్రాహ్మణే, ఆయన కూడా కొన్ని సూచనలు సలహాలు ఇస్తూ ఉంటారు. అక్కకు చెప్పంగానే వెంటనే వాటిని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు, ఆలస్యం చేయరు. ఇప్పుడు ఆయన ఇచ్చారు కదా కాగితం, పోగానే ఫైల్ పెట్టిచ్చేస్తుంది, ఒక నిమిషం కూడా ఆపదు. కాబట్టి మీరు ఇటువంటివి జరిగినప్పుడు మీ ద్వారా మాకు కొన్ని సలహాలు సూచనలు అనేటివి రావాలి. వచ్చినప్పుడు మేము ఏ విధంగా ముందుకు పోవాలి అనేది మాకు కూడా ఒక అవగాహన వస్తుంది. కాబట్టి దేవుడి అంటే మనం దేవుళ్ళం కావు, అన్నీ 100కి 100% చేయలేము. కానీ మన మానవులుగా మనకున్న శక్తిలో ఎంతవరకు చేయగలుగుతామో అంతవరకు మన పవర్ని ఉపయోగించి చేసే పని మాత్రం 100% మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. దానికి మీలాంటి పెద్దల సహకారము ఆశీర్వాదము ఎల్లవేళలా కూడా ఉండాలని తెలియజేసుకుంటూ, మరి మొన్ననే మా ఇంట్లో కూడా విజయదశమి నవరాత్రులు మా పాప ఇంట్లోనే చాలా పెద్ద ఎత్తున చేసుకున్నది. ఆ రోజు నిజంగా ఆ 9 రోజులు మా ఇంట్లో వేద పారాయణాలతోటి అమ్మవారిని కొలుస్తూ ఉంటే 10వ రోజు 11వ రోజు వాళ్ళు వెళ్ళిపోతుంటే మేము ఏడ్ చేసాము, అయ్యగారులు వెళ్ళిపోతూ ఉంటే 10 రోజుల నుంచి వాళ్ళు కుటుంబ సభ్యుల్లాగా ఉన్నారు. 11వ రోజు వెళ్ళిపోతూ ఉంటే మా ఫ్యామిలీలో ఎవరో మెంబర్లు వెళ్ళిపోతున్నట్టుగా మేము చాలా బాధపడ్డాము. అంటే అంత అటాచ్మెంట్ తోటి, అంత డెడికేషన్ తోటి ఆ పూజలు చేయడం వలన మనకే కాదు మన చుట్టుపక్కల సమాజానికి కూడా మంచి జరుగుతుంది, రాబోయే విపత్తులు తొలగిపోతాయి, మంచి భవిష్యత్తు ఉంటుంది సమాజానికి. ఈరోజు చూస్తూ ఉన్నాం, మనం చూడకూడని చూస్తూ ఉన్నాం, వినకూడని వింటూ ఉన్నాం. అలా జరగకుండా ఉండాలి అంటే మనకు వేదాల బలంతో మనం ఏదైనా చెయ్యగలుగుతాము, జరగగలుగుతుంది. అంటే మనం ఏదైనా కూడా ఒక మనం అనుకోనిది జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అంత బలం ఉన్నటువంటి మరి మీలాంటి పెద్దల అంటే నాలుక ద్వారా వచ్చే ఆ వేదాలు ఏవైతే ఉన్నాయో అవి ఎంత బలమైనవో నేను చెప్పాల్సిన అవసరం లేదు.
మరి అదృష్టం కొద్దీ ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే దగ్గర చూడడం నాకు చాలా ఆనందంగా ఉంది. మరి మీ ఆశీర్వాదాలు ఎల్లవేళలా మాకు, మా తెలంగాణ ప్రభుత్వానికి మరి మమ్మల్ని ముందుకు నడిపించడానికి ఉండాలని, మరి అదేవిధంగా ఈ వేదాలను ఇలాగే కొనసాగిస్తూ తరతరాలకు వ్యాప్తి చెందుతూ మరి అంతరించిపోతున్న ప్రతి వేదాన్ని కూడా మళ్ళీ బయటికి తీసుకొచ్చే కార్యక్రమం కూడా మీరు చేయాలని, దానికి మా ఎండోమెంట్ నుంచి ఏ సహకారం కావాలన్నా మేము అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.